నైట్‌కి 10,000 షార్ట్‌కి 5,000. 5,000 ఒకవేళ షార్ట్ అయ్యాలంటే ఎక్కడ? ఎక్కడంటే ఇప్పుడు చాలు చాలు. ఇక్కడనేనా? ఊ అంటావా అమ్మవా ఊ అంటావా అమ్మవా అందుకనే అంత వచ్చు. బాధైతే మీరే రావచ్చుగా. ప్రాబ్లం ఏంటంటే మా హస్బెండ్ చనిపోయాడు. ఆ, తప్పు చేస్తున్నామని బాధ. ఆ. అయినా తప్పదు కదండి. ఆ ముఖమే చూస్తే మీకు సుఖమిచ్చేదాన్ని ఎనకున్న నరకం ఎవరు గుర్తించరు గాని నేను చనిపోతే నా పిల్లలు ఎవరు చూస్తారు? ఆ డబ్బన్నా ఉంటే కదా ఎవరైనా బంధువులు చూస్తారు. హాయ్. ఎందుకు నిల్చున్నారు? మీకు తెలియదా? తెలియదు, అదే గల్లీలో కదా, ఎవరు లేని టైంలో ఈ టైంలో నిల్చున్నారు ఏందని. ఈ గలీలో అలాగే చేస్తారుగా, తెలియదా మీకు? అవును, దానికోసం ఉన్నావా? అవును. అదే ఎంత షార్ట్ కింద? 10,000. షార్ట్ 10,000 ఒకవేళ ఒక షార్ట్ కింద నైట్కి ఎంత? నైట్‌కి 10,000 షార్ట్‌కి 5,000. 5,000 ఒకవేళ షార్ట్ అయ్యాలంటే ఎక్కడ? ఎక్కడంటే ఇప్పుడు చాలు చాలు. ఇక్కడనేనా? ఊ అంటావా అమ్మవా ఊ అంటావా అమ్మవా అవునా, సరే ఈ పని నువ్వు చేస్తున్నావు కదా, నీకేం అనిపిస్తలేదా? ఎందుకు? అంటే మేము బతకాలి కదా. బతకాలంటే పని చేసుకుని బతకొచ్చు కదా. పని చేస్తే ఎట్లా వస్తాయి? ఆ, అది చాలదు కదా మాకు. అవునా? రెంట్ కట్టాలి, మా హస్బెండ్ చనిపోయాడు, ఆ, పిల్లలు సాకాలి, చదివించుకోవాలి. ఆ. ఇలా చేయకపోతే ఎలా బతకాలి మేము? అవును, ఇవన్నీ నీకెందుకు? అడుగుతున్నా మీ నీ కాజులుగా. పని ఏదో చూసుకుని దెంగి. అలానే దెంగే అంటే దెంగేస్తాం కానీ, అంటే అడుగుతున్నా, నాకు బాధ అనిపిస్తుంది. నేను రోజు చూస్తున్నా అపార్ట్మెంట్ల నుంచి, నాకు అందుకే బాధ అవుతుంది, అందుకనే అంత వచ్చు. బాధ అయితే మీరే రావచ్చుగా. నిన్న రావడానికి కాదు నేను వచ్చింది. ఎందుకు నిలబడుతురు ఇలా, ఎందుకు నీకు అని అడుగుదామని వచ్చిన. నేను ఇలా తప్పు చేస్తున్నాను కాబట్టి నిలబడుకున్నాను. నాకు డబ్బులు కావాలి, నువ్వేమైనా సహాయం చేస్తావా? డబ్బులు నేను సహాయం చేస్తా, బట్ ఇప్పుడు నేను సహాయం చేస్తే నువ్వు ఈ పని చేయవా ఇంకా? చెప్పండి. చేయకపోతే మేము ఎలా బతకాలి? ఒకసారి చేస్తావు, మళ్ళీ మళ్ళీ చేయలేవు కదా. అదే ఏమన్నా వర్క్ చేసుకోవచ్చు కదా, నేను జాబ్ చేయండి. అది మాకు చాలవు కదండి. ఎంత ఇస్తారు? రోజుకి 200 వేస్తారమ్మా. ఇప్పుడు ఈ పని చేస్తే ఎంత వస్తుంది? ఒక షార్ట్కి 5,000. రోజు ఎంత సంపాదిస్తారు? రోజంటే ఏదో వస్తాయిలేండి, చెప్పండి. ఒక 20,000 దాకా. 20,000 రోజుకి? అమ్మో, అది నడిస్తే, గిరాకీ నడిస్తే. అదే మీరు ఇప్పుడు ఇవన్నీ నీకెందుకు అవసరం అనేది అడుగుతున్నా అండి. ఇప్పుడు నేను అడగలేదు. నీ పని ఏదో చూసుకుని నా కస్టమర్స్ వస్తారా? సరే ఓకే, నా కోసం ఒక 5 minutes కేటాయించండి అంతే. అది రోజు చూస్తున్నాను, మీరు ఇంత జాన్కోర్ వస్తారు, డ్రింకర్స్ వస్తున్నారు కదా, మీరు చాలా ఇబ్బంది పడుతున్నారు కదా. నేను రోజు చూస్తున్న అపార్ట్మెంట్ నుంచి రోజు గమనిస్తున్నాను నేను. అదే ఎందుకు, ఏంది ప్రాబ్లం ఏందని తెలుసుకొని ఇక్కడికి వచ్చిన. ఎందుకు, ఏమైంది ప్రాబ్లం ఏంది? ప్రాబ్లం ఏంటంటే మా హస్బెండ్ చనిపోయాడు. మాకు 3 పిల్లలు. వాళ్ళ ముగ్గురిని పోషించాలంటే నేను ఎలా పోషించగలను? ఓకే, చనిపోయాడు. పిల్లల పనికి పోతాను, చనిపోయాడు. పిల్లల పనికి పోతాను, తప్పు అయిపోయినాము. రెంట్ కట్టాలి, పిల్లలు చదివించుకోవాలి, తినాలి కదా మేము. ఎలా చనిపోయాడు మీ హస్బెండ్? డ్రింకర్ చేసి తాగి 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 చనిపోయాడు. అవునా? ఇప్పుడు అంటే ఇప్పుడు మీ ఆయన చనిపోయింది కదా, నీకు పని చేస్తుంటే నీకేం అనిపించట్లేదా? ఎందుకు అనిపిస్తుంది? బాధ. తప్పు చేస్తున్నామని బాధ.
అయినా తప్పదు కదండి. నా ముఖమే చూస్తే మీకు సుఖమిచ్చేదాన్ని ఎనకున్న నరకం ఎవరు గుర్తించరు గాని. తప్పక చేస్తున్నాను. అదే 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 సరే ఇప్పుడు నేను ఒకవేళ మేము డ్యూటీ కట్టిస్తాను, నెలకు ఒక 15,000 వస్తాయి, అది చేసుకోవచ్చు కదా. సరే ఇవన్నీ కాదు కానీ ఇప్పుడు నేను డ్యూటీ కట్టిస్తుంటున్నాను కదా, డ్యూటీ చేసుకోవచ్చు కదా. డ్యూటీ చేస్తే నాకు అంత డబ్బులు వస్తాయా? మరి ఎలా వస్తాయి? రావు కదండి. నువ్వు ఇంత ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు కదా, తాగిన వాళ్ళతో ఇవన్నీ ఏదో చేస్తున్నావులే కానీ ఇప్పుడు నీకు ఇవన్నీ ఎందుకు? నువ్వు వెళ్ళిపోండి. అడుగుతున్నానండి. ఏం అవసరం లేదు, వెళ్ళండి. మాకు కస్టమర్ వస్తారు కదా. కస్టమర్స్ ఎవరు రావట్లేదు కదా, ఒక 5 వస్తారండి. అరే వెళ్ళండి ఫస్ట్ మీరు ఇక్కడ నుంచి. ఒక్క నిమిషం అది వెళ్తా అయితే ఇలా అయిపోయింది మొత్తానికి. అయితే మీ హస్బెండ్ చనిపోవడం వల్ల మీరు ఇలా చేస్తున్నారు. అవునండి. మీ పిల్లలు ఎంతమంది? 3 పిల్లలు. వాళ్ళు ప్రైవేట్ స్కూలా గవర్నమెంటా? ప్రైవేట్ స్కూలే. 3 ప్రైవేట్ స్కూల్లో చదివిస్తున్నారు, పని వాళ్ళు చేసుకుంటారు. చదివించుకోవాలంటే డబ్బు కావాలి కదా. అదే కష్టాలు కన్నీళ్ళు గుండెలో దాసిన పుట్టేడు కష్టాల్లో నిన్ను పెంచుకున్నా. ఏదో డ్యూటీ చేసి ఎంత వస్తుంది? 6,000 7,000 వస్తుంది. కాలువ కదా. ఏదో ఇలా బతుకుతున్నాను. మాకేం పని అసలు? నీకేం అవసరం? వెళ్ళిపోయి ఇక్కడి నుంచి. ఎవరు రావట్లేదులే, నువ్వు ఎవరైనా వస్తే వెళ్ళిపోతాను నేను నుంచి. అడుగుతున్నా అంటే నాకు బాధ అవుతుంది. ఎన్ని అవసరమా నీకు? వెళ్ళు ఫస్ట్. నీకు ఎట్లా చెప్పాలి చెప్పు, నాకు రోజు నాకేం చెప్పద్దు. నువ్వేం సహాయం చేస్తావు? నేను ఇప్పుడు డబ్బులు ఇస్తాను నీకు. నువ్వు ఇస్తే సంవత్సరం ప్రకారం సంవత్సరం అంతా బతికేస్తామా మేము? నువ్వు ఇచ్చేదాన్ని బట్టి నేను ఇలా చేస్తే రోజుకి 20,000 వస్తాయి. నా పిల్లల్ని గవర్నమెంట్ స్కూల్లో ప్రైవేట్ స్కూల్లో చదివిస్తున్నాము. ఇప్పుడు ఆ పని చేయని పిల్లల్ని చదివించడానికి నువ్వు ఇంత కష్టపడుతున్నావు. సో ఒకవేళ నీకేమైనా నువ్వు వెళ్తే చనిపోతే? అదే కదా, 10 రూపాయలు పక్కన పెట్టుకోవాలి కదా. ఇప్పుడే నేను ఉన్నప్పుడు సంపాదించుకోవాలి కదా. నువ్వు ఉన్నప్పుడు సంపాదించుకొని నా పిల్లలు మంచిగా చూసుకోవాలి. నేను చనిపోతే నా పిల్లలు ఎవరు చూస్తారు? ఆ డబ్బున్నా ఉంటే కదా ఎవరైనా బంధువులు చూస్తారు. ఇప్పుడు నువ్వు ఇలా చేస్తున్నావు కదా, నీ ఫ్యామిలీకి ఏమైనా తెలిస్తే ఏమనుకోరా వాళ్ళు? అంటే ఇలా వాళ్ళకి తెలియదు కదండి. ఒకవేళ తెలిసే అంతగా చేయం కదా. మొత్తానికైతే ఇట్లా భర్త చనిపోవడం వల్ల అవును, మొత్తానికైతే ఇలా చేస్తున్నారు. మా ఆయన చనిపోయాక ఇలా చేయడం మొదలు పెట్టాను. ఇప్పుడు ఇంత సంపాదిస్తున్నారు కదా, ఇప్పుడు మీ పిల్లల కోసం అయితే ఇవంతా సంపాదిస్తున్నారు. ఎంత ఏదో నేను వచ్చేది బతుకుతున్నాను కదా, నీకెందుకు? నీకు దండం పెడతాను, వెళ్ళిపోనైనా వెళ్ళు. అరే అట్లా కాదమ్మా, అడుగుతున్నా. నీకు దండం పెడతా, 20 వాళ్ళు వస్తారు, వెళ్ళిపో ఫస్ట్. అంటే తెలుసుకోవాలని నాకు ఎన్నో నుంచి ఏం తెలుసుకుంటావు? నువ్వు ఇలా రోజు ఎందుకు ఏం తెలుసుకోవాల్సిన అవసరం లేదు, వెళ్ళు. టైం ఇగో ఎంత అవుతుందో? 12 అవుతుంది. అందుకనే ఇప్పుడు ఇంత నైట్లో నువ్వు డైలీ ఉంటున్నావు కదా, నేను పని చూస్తున్నా, అందుకనేసి అడుగుదామనేసి కిందకి వచ్చి అడుగుతున్నా. ఇప్పుడు నువ్వేం చేస్తావు? ఏం చేయలేవు కదా, నీకు దండం పెడతాను, వెళ్ళు ఫస్ట్. వెళ్తా నేను డబ్బులు ఇస్తాను, నీ పని మానేస్తుంటే. అయినా నీకు ఇవన్నీ ఎందుకు? ఒకరోజు డబ్బులు ఇస్తావు, రోజు ఇలేవుగా. నా బతికేది నేను బతుకుతానన్నా. వాళ్ళు కస్టమర్ వచ్చే టైం అయింది కదా, నువ్వు వెళ్ళిపోవచ్చుగా. ఎందుకు నన్ను సతాయిస్తున్నా? సరే ఇప్పుడు మీ ఆయన ఉండింటే నువ్వు ఈ పని చేస్తుంటే? నేను చేయను, మా ఆయన లేడు కాబట్టి చేస్తాను. మీ ఆయన డ్రింకర్ కానీ ఏం పని చేసేది ఇంత ముందుకు? ఏం చేసేవాడు కాదు, అయినా కానీ తాగి తిరిగేవాడు. అయినా కానీ పని చేసేది కాదు, నేను చేసేది కాదు. మీ ఆయన లేనందుకు ఇలా పిల్లల కోసం ఇలా చేస్తున్నారు మొత్తానికి. ఓకే అదే చాలా రోజుల నుంచి తెలుసుకోవాలనుకుంటున్నా. అంటే ఇప్పుడు ఎలా అంటే ఇప్పుడు రోడ్డు మీద నువ్వు నిలబడుతున్నావు కదా, ఒకరికొరకు ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా, అందుకోసం ఆ ప్రాబ్లం ఏందని తెలుసుకోవడానికి నేను ఇక్కడికి వచ్చాను. అందరినీ బాగా చేసేస్తావా? ఎవరు? నేనా? ఇక్కడ చేసే వాళ్ళందరూ బాగా చేసేస్తావా? నేను ఏం చేయనమ్మా, అడుగుతున్నా. అదే ఏం అవసరం లేదు, వెళ్ళిపో బాబు. నువ్వు ఇట్లా అడగడం అంటే తప్పేనా? తప్ప కదా, నాకు వచ్చే కస్టమర్స్ వెళ్ళిపోతారు కదా. ఇప్పుడు నేను అడగడం తప్పు అంటున్నావు, మరి నువ్వు చేసే తప్పు కదా. నేను చేసేది తప్పక చేస్తున్నా. తప్పే కానీ తప్పక చేస్తున్నావు, చేస్తేనే నీకు పూట గడుస్తుంది. అది చేయకపోతే మేము ఎలా బతుకుతాం? ఇలా కానీ కష్టపడేది కాదు, ఏదైనా ఆఫీస్లో వర్క్ చేసుకుని అలా అయితే బాగుంటుంది. ఎలా ఆఫీస్లో వర్క్ చేయడం అని అలా. ఇప్పుడు మీకు ఇవన్నీ ఎందుకు? ఫస్ట్ మీరు వెళ్తారా, నేను వెళ్ళమంటారా? మీరు వెళ్ళండి. ఒక నిమిషం ఎందుకు అంత కోపడతారా? అది మీరే వెళ్ళండి. సో ఇప్పుడు అడగడం ఇట్లా అడగడం అయితే తప్పు. ఇవన్నీ తప్పు కదా, వెళ్ళండి మీరు. సర్లేండి మీ ఇష్టం. అదే అడుగుదాం అంటే నాకు డైలీ బాధ అవుతుంది, ఎందుకు ఇలా నిలబడుతుంది ఏందనేసి అది తెలుసుకుందాం అనేసి.
నువ్వు రోజు చేయలేవు కదా, ఏదో ఒక రోజు అయితే ధర్మం చేయగలవు సార్ అని. రోజు చేయలేవు కదా, నా పని ఏదో నేను చేసుకుంటాను, నువ్వు వెళ్ళు, లేకపోతే నేనే వెళ్ళిపోతాను. సరే సరేలే, మీరే ఉండండి నేనే వెళ్తా. సరే అడుగుదాం అనేసి, అది తెలుసుకుందాం అనేసి. పర్వాలేదు. ఓకే అండి, థ్యాంక్ యూ.